హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము మజ్జిగ చారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ పోసుకునేసి 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎల్లిపాయలు, కొద్దిగా నేను పల్లీలు ఆయిల్ లేకుండా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి, అది స్కిప్ అయింది. ఇందులో మజ్జిగ చారులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయలు, పచ్చిమిర్చేనండి, పల్లీలు. తర్వాత కడాయి పెట్టుకునేసి ఆవాలు వేసుకున్నాము. ఆవాలు కొద్దిగా చిట్పట అయినాక జీలకర్ర వేసుకున్నాము. తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్ది కొత్తిమీర, పసుపు. అంతే, సింపుల్గా అయిపోతుందండి. 2 నిమిషాలలో అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. పోపు వేసుకున్నాం కదా, బంద్ చేసేసి ఇప్పుడు ఈ పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. ఈ పెరుగు తీసుకోవాలండి, మనకి ఎంత కావాలో అంత పెరుగు తీసుకొనేసి అందులో కొద్దిగా ఉప్పు వేసుకొనేసి పెరుగు మంచిగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకొనేసి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా మనము, ఈ పేస్ట్ అందులో వేసేయాలి. అంతే, ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్గా అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దుర్స్ అనుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, నిజంగా అంటే నిజంగా. అసలు ఎండలు బాగా కొడుతున్నాయి కదండి, రోజుకు ఏదో ఒక చారు కావాలి కదండి. సింపుల్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఇది రాగి ముద్దతో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఏ చికెన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. అన్నం మొత్తం దీంతో తింటారు. అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.